డీటెయిల్ చూస్తే ఇరాన్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఖమేనీ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన బాట పట్టారు. ఈ ఆందోళనను ఖమేనీ ప్రభుత్వం అణిచివేసే ధోరణిలో దూసుకుపోతుంది. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 217 మంది మృతి చెందినట్లు అధికారులకు సమాచారం అందుతోంది. ఒక్క టెహరాన్లోనే ఈ మరణాలు సంభవించాయని ఇరాన్ దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర టెహరాన్ పిఎస్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మిషన్ గన్లతో కాల్పులు జరపడంతో దాదాపు 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారనే వాదనలున్నాయి. ఉద్రిక్తల నేపథ్యంలో ఇంటర్నెట్ ఫోన్ కనెక్షన్లో ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు ఉద్రిక్తలపై సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయన్నారు. అమెరికా అధ్యక్షుని సంతోషపరచడానికి సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఇరాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వ్యవహారాలపై ట్రంప్ జోక్యానికి సంబంధించి ఇప్పటివరకు యుఎన్ఓకు లేఖ రాశారు. అటు ట్రంప్ మాత్రం ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనకారులను అణిచివేస్తే ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజల్ని బాధిస్తే నేరుగా రంగంలోకి దిగుతా ఉంటున్నారు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు ఏదైతే ఇరాన్ లో జరుగుతున్నటువంటి నిరసనలు దాదాపు డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి అంతర్గతంగా ఏదైతే ఇరాన్ రాజధాని టెహరాన్ లో జరుగుతున్నటువంటి నిరసనకారులు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ రోజుటి వరకు కూడా చనిపోయినటువంటి వారి సంఖ్య, చిన్న పిల్లలు కూడా ఈ ఏదైతే నిరసనలు చనిపోతున్నటువంటిది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటిది 63 మంది నిరసనకారులు చనిపోయారు. దాదాపు ఇప్పటి వరకు 2700 మంది పైగా ఎవరైతే నిరసనకారులు అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి వారి అందరినీ కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ అంటే ఏదైతే మనకు టెహరాన్ లో జరుగుతున్నటువంటి ఏదైతే నిరసనకారులు ముఖ్యంగా ఇక్కడ ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడ ఐక్యరాజ్య సమితికి కూడా లేఖ రాయడం జరిగింది. కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి నిరసనకారులకు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఒక ఐక్యరాజ్య సమితికి లేఖ రాయడం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మరొకటి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ సంబంధించినటువంటిది వైట్ హౌస్ లో ఖచ్చితంగా నిరసనకారులపై ఏదైనా వారిపై చర్య తీసుకుంటే ఖచ్చితంగా సైనిక చర్య ఉంటుంది, వారికి ఎలాంటి ఇబ్బంది కలగరాదు అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. దాదాపు 28వ తేదీ నుంచి ఏదైతే నిరసనలు అంటే అక్కడ ఆర్థిక మాంద్యం అనుకోవచ్చు, అక్కడ ధరల పెరుగుదల అనుకోవచ్చు, ప్రజల ఇబ్బందులు అనుకోవచ్చు, చేస్తున్నటువంటి నిరసనలు ఉధృతమవుతున్నది. కానీ ఇక్కడ చాలా కీలకంగా అక్కడ నిరసనలను ప్రోత్సహిస్తున్నటువంటిది దాదాపు 1979లో ఇస్లామిక్ విప్లవం అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇస్లామిక్ షా వాళ్ళ ఫ్యామిలీని అంతటిని కూడా అక్కడ నుంచి కూడా మనకు యూరోపియన్ కంట్రీస్ కి వెళ్లిపోవడం, అక్కడ తల దాచుకున్నటువంటిది. దాదాపు మనకి ఇక్కడ ఏదైతే ఇరాన్ చివరి రాజు షా కుమారుడు అయినటువంటి రిజా పెహ్లావి ఏదైతే చాలా కీలకంగా ఈ నిరసనల్లో ఎక్కువగా నిరసనకారులకు వాళ్లకు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. మీరు నిరసనలు చేయండి, అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి పట్టణాలను దిగ్బంధం చేయండి, నేను వస్తున్నాను, నేను ఇరాన్ అధ్యక్షుడిగా అవుతాను, మీ ప్రోత్సాహం కావాలి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వీడియోను విడుదల చేశాడు. దీనితో మరింత కూడా అక్కడ నిరసనలు పెరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవరైతే ఇక్కడ
రేజా పెహ్లావికి సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటిది, అంటే వెనకాల మనము గత బంగ్లాదేశ్ నిరసనలు కూడా చూసాము. ఎవరైతే రెహమాన్ రాకన్నా ముందుగా ఆయనకు సపోర్టింగ్ గా ఉన్నటువంటిది అమెరికా. అలాంటి నిరసనలు ఒకవైపు, తర్వాత మనకి ఇక్కడ మరి ఇంకోటి మనం చూసాం, వెనిజులా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అక్కడ ఏదైతే మధులోకి అరెస్ట్ చేసినప్పుడు కూడా వెనకాల ఎవరికి ప్రోత్సాహం అందించాడు? డొనాల్డ్ ట్రంప్ అందించాడు. అలాగే ఇక్కడ ఇరాన్ కి సంబంధించింది కూడా, ఇరాన్ ని హస్తగతం చేసుకోవాలన్నా కూడా, ఖచ్చితంగా ఇరాన్ పై ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలన్నా కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి అన్ని దేశాల మీద, చిన్న దేశాల మీద ఒక పెద్ద పులి దాడి చేస్తుంది అన్నటువంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. అలాంటిదే ఇక్కడ ఇరాన్ పై చేస్తున్నటువంటి వెనక ఉండి ఆడిచ్చేటటువంటి డొనాల్డ్ ట్రంప్ నిరసనలకు మద్దతు ఇస్తూ, నిరసనకారులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను ఊరుకునేది లేదంటూ కూడా ఒక ప్రేమను ఒలకబోస్తున్నటువంటిది ఒకటి. ఇక్కడ షా కుమారుడు ఏదైతే రెచ్చగొట్టేటటువంటి నిరసనకారులను రెచ్చగొట్టే విధంగా తన ప్రసంగ వీడియోలను ఖచ్చితంగా నేను ఇరాన్ కు వస్తాను, అక్కడ ఉండేటటువంటి అంటే ఏదైతే రాజధాని అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి నగరాలను మీరు అక్కడ కూడా నిరసనలు తెలియచేయండి అంటూ కూడా చేసేటటువంటి వీడియోలు కూడా చాలా కీలకము. మొత్తం మీద మాత్రం ఇరాన్ కి చుట్టుముట్టులా ఎప్పుడే దాదాపు వెనిజులాను హస్తగతం చేసుకున్నటువంటి అనేక యుద్ధ ట్యాంకర్లతోటి, యుద్ధ నౌకలతోటి కూడా రెడీగా ఉన్నటువంటి అమెరికా ఈ ఇరాన్ కి సంబంధించింది కూడా దాడి చేయాలంటే కూడా చాలా ఈజీ. కానీ అక్కడ కొన్ని పరిస్థితుల వద్దనే ఇక్కడ ఆగిపోయినటువంటిది ట్రంప్. కానీ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నటువంటిది, నిరసనలను ఏదైతే 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏదైతే నిరసనలకు మద్దతు ఇస్తూ బాహటంగానే ఓపెన్ గా వైట్ హౌస్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ రోజు రోజుకి ఉద్రిక్తత పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది చిన్నారులు కూడా చనిపోయినటువంటిది. దాదాపు మనకు ఏదైతే గతంలో 2022లో జరిగినటువంటి నిరసనల తర్వాత మొట్టమొదటిసారిగా ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం అన్నది ఇది 2026లో చాలా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి నిరసనలు అని చెప్పవచ్చు. రైట్ కళ, అంటే పొద్దాకులు అంటే అమెరికా అయితే మాత్రం చిన్న దేశాలపై, మొన్న వెనిజులా అవ్వచ్చు, ఇప్పుడు ఇరాన్ అవ్వచ్చు, తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అనుకోవచ్చా? మరో పక్క తన అనుకూలమైన వాళ్ళని అక్కడ పెట్టి అక్కడ ఖనిజ సంపద అంతా కూడా దోచుకునే ప్రయత్నమే అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? దీనిపై ఐక్యరాజ్య సమితి ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? ఖచ్చితంగా ఏదైతే అంటే వెనిజులా అంటే మనకి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఆడేటటువంటి చదరంగములో ఒకటి బంగ్లాదేశ్ చూసాము, మరొకటి వెనిజులా చూసాము, మరొకటి ఇప్పుడు ఇరాన్ చూడబోతున్నాం. ఇరాన్ లో కూడా ఏదైతే గత కుటుంబం అంటే దాదాపు 1979లో వెళ్ళినటువంటి కుటుంబానికి వెనకాల ఉండి నడిపించేటటువంటిది డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించినటువంటిది అక్కడ ఇరాన్ పై పట్టు సాధించేందుకు ఈ విధమైనటువంటి చర్యలు డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి రాజకీయ చదరంగం అని చెప్పవచ్చు ఒక వర్డ్ లో మనం. దీనికి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితికి ఇరాన్ అధ్యక్షుడు కూడా లేఖ రాయడం కూడా జరిగింది డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ని అంటే దీనికి సంబంధించినటువంటిది ఐక్యరాజ్య సమితి కానీ హెచ్చరికలు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటిది లేదు. కానీ కేవలం మాత్రము ప్రస్తుతము ఇరాన్ పై ఆధిపత్యాన్ని చెలాయించే విధంగా డొనాల్డ్ ట్రంప్ రాజకీయ చదరంగం అని చెప్పవచ్చు. రైట్.